ఒక సామాన్యమైన అమ్మాయి ఒక మహారాజును ఎదిరించి తన ఆత్మగౌరవం కోసం అగ్నిలో దూకిన గాథ ఇది. తన జాతి గౌరవం కోసం 102 జంటలు సజీవంగా అగ్నిప్రవేశం చేసిన చరిత్ర ఎక్కడైనా విన్నారా? అహింసను ఆయుధంగా మలచి ధర్మాన్ని గెలిపించిన ఆ మహాతల్లి త్యాగమే నేడు పెనుగొండను వాసవి పెనుగొండగా మార్చింది. వైశ్యుల కాశీగా పేరు పొందిన వాసవి పెనుగొండ విశిష్టతను, అక్కడ జరిగే ఉత్సవాల గురించి తెలుసుకుందాం. పూర్వం పెనుగొండను రాజధానిగా చేసుకుని కుసుమశ్రేష్ఠి అనే రాజు పాలించేవాడు. ఆయనకు కుసుమాంబదేవికి జన్మించిన మహాశక్తి స్వరూపిణి కన్యకా పరమేశ్వరి. ఒకసారి విష్ణువర్ధనుడనే రాజు అమ్మవారి సౌందర్యానికి ముగ్ధుడై ఆమెను పెళ్లి చేసుకోవాలని అడుగుతాడు. అది కుల ధర్మానికి విరుద్ధం. రాజు అహంకారంతో దండెత్తాడు. యుద్ధం చేసి రక్తం చిందించడం ఆ తల్లికి ఇష్టం లేదు. అందుకే అమ్మవారు అహింసా మార్గాన్ని ఎంచుకున్నారు. తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి తనతో పాటు 102 గోత్రాల దంపతులతో కలిసి భగభగ మండే అగ్నిగుండంలో ఆత్మార్పణ చేశారు. ఆ త్యాగమే ఆమెను లోకమాతగా మార్చింది. ఈ అపురూప త్యాగానికి గుర్తుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి ఏటా మాఘశుద్ధ విధియ నాడు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండుగలా నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది పెనుగొండ గ్రామం పేరును అధికారికంగా వాసవి పెనుగొండగా మార్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక లేటెస్ట్ అప్డేట్స్ కోసం మహతి భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ధాత్రేని ఫాలో అవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.